రాత్రి సుమన్ శెట్టి అలాగే తనుజ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అంటే బిగ్ బాస్ హౌస్ లో లాస్ట్ వీక్ తనుజకి చుక్కలు చూపించారనే చెప్పాలి. ఇందులో భాగంగా తనుజ ఈ వారం ఎవరైతే తనని టార్గెట్ చేశారో వాళ్ళందరికీ కూడా చుక్కలు చూపించాలని ఫిక్స్ అయిపోయింది. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ లో న్యాయంగా వెళ్తే ఎవరికి రోజులు లేవని ఫిక్స్ అయ్యింది. ఇదే మాట సుమన్ అన్నకి చెప్పింది. సుమన్ అన్న మన ఇద్దరం కలిసి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి చుక్కలు చూపిస్తాం. లాస్ట్ వీక్ నన్ను ఎలా ఆడేసుకున్నారు అలానే ఆడేసుకుందాం. సో ఫైనల్ గా ఏం చేద్దామంటే మన ఇద్దరం కలిసి హౌస్ లో ఉన్న అన్ని కూడా ఫుడ్ విషయంలో దొంగతనాలు చేద్దాం. సో నువ్వు చేసావని నేను చేశానని నువ్వు ఎవరికి తెలియకూడదు. సో ఎలా చెయ్యాలి ఏంటి అని అనేది నేను చెప్తాను కాబట్టి నువ్వు నాతో కలుపుతావా అంటే తనుజ వెంటనే సుమన్ శెట్టి ఎందుకు సిస్టర్ అంత నిర్ణయం తీసుకున్నావంటే ఎందుకు తీసుకున్నానా, లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఉల్లిపాయలు అన్నీ కావాలని దొంగతనం చేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. అలాగే చాలా మంది ఉన్నారబ్బా ఆ లిస్ట్ లో. సో వాళ్ళవి ఒక్కొక్కటి మన ఇద్దరం దుబ్బేద్దాం, అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటనేది తెలుస్తుంది కదా. సో ఎదటోలి తీసేటప్పుడు మన వస్తువులు మనం తీస్తే ఎలా ఉంటుందా అని చెప్పి వాళ్ళకు కూడా తెలియచేయాలి కదా అంటూ తనుజ అయితే మైండ్ బ్లోయింగ్ ప్లాన్ వేసి మొత్తానికి సుమన్ శెట్టితో కలిపింది. అయితే సుమన్ శెట్టి కూడా దానికి అంగీకరించి తనుజ నువ్వేం చెప్తే అదే చేద్దాం. అయితే ఫస్ట్ ఎవరిది తీద్దామంటే ఫస్ట్ ఎవరిది ఏంటి సంజన గారిదే తీద్దాం. ఎందుకంటే ఆవిడ ఫుడ్ లేకపోతే అస్సలు ఉండలేదు కాబట్టి ఆమె బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో ఆ బ్రేక్ఫాస్ట్ని మనం దుబ్బేసి దాచేద్దాం. సో నువ్వు పక్కకు తీసుకెళ్ళు ఆమెను ఏదో ఒక రకంగా, నేను ఏం చెయ్యాలో అదే చేస్తాను అంటూ ముందుగా టార్గెట్ చేసింది తనుజ సంజనాని. ఇప్పుడు అర్థమవుతుంది ఉన్న వాళ్ళని ఎలా ఇబ్బంది పెడితే ఏంటి అనేది. సో ఫైనల్ గా దీని మీద ఏమంటారు అనేది కమెంట్ చేయండి. ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.